సురేంద్ర, నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసినా అంటున్నావు. కానీ ఇన్వెస్టిగేషన్ నువ్వేం చేసినావు? నువ్వు కొత్త జూనియర్, లా గురించి నీకేం తెలుసు? ఇన్వెస్టిగేషన్ అంటే ఏమనుకుంటున్నావు? దాంట్లో ఎవిడెన్స్, పూర్తి ఎవిడెన్స్ అన్ని బయటకు తీయాలా. హియర్సే ఎవిడెన్స్ ఎవరున్నారు, ఐ ఎవిడెన్స్ ఎవరున్నారు, ఆ పక్కన వాళ్ళు ఎవరు చూశారు, ఏమిటి, వీళ్ళందరి ఎవిడెన్స్లన్నీ గ్యాదర్ చేసుకున్నాకనే అతని మీద, ఆ అమ్మాయి మీద అత్యాచారం అయిందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అంతేగాని నువ్వేది కన్ఫర్మ్ చేసుకోకుండానే ఆ అమ్మాయిని అతనే అత్యాచారం చేసిండు అని చెప్పడానికి లేదు. అత్యాచారం చేసింది నలుగురు అయితే ఆ నలుగురిలో నిజంగా ఎవరు ఏమేమన్నారు, ఏమన్నాడు, A1 ఏమన్నాడు, A2 ఏమన్నాడు, A3 ఏమన్నాడు, A4 ఏమన్నాడు, వీళ్ళందరూ కలిసి అత్యాచారం ఎప్పుడు చేయరు. దాంట్లో ఎవడో ఒకటే ప్రేరేపిస్తాడు. అందుకని ముందు వాడిని మనం పట్టుకోవాలంటే ఇన్వెస్టిగేషన్ ఒక తరోగా చేయాల్సి ఉంటుంది. దానికి టైం తీసుకోవాలి. అంతేగాని నేను ఏదో సినిమాలో హీరోలాగా వచ్చేసి వాడిని పట్టుకున్నా చేసినా అంటే కాదు. అసలు పట్టుకోవడానికి పూర్వపరాలు పరిశోధన చెయ్యాలంటే ఎంతో టైం కేటాయించాలి. ప్రశాంతంగా కూర్చొని ఆ బుక్లో ఏమున్నది, ఏ పద్ధతి ప్రకారం మనం ఇన్వెస్టిగేషన్ చెయ్యాలనేది చూసుకోవాలి. అంతేగాని ఏది చేయకుండా నేను వాడిని అంతకుని పట్టుకున్నా చేసేస్తా అంటే కొత్త జూనియర్లు వచ్చిన వాళ్ళు అందరూ ఇలాగే అంటారు. కానీ నువ్వు కాలేజీలో చదువుకున్నటువంటి లా వేరు, కాలేజీలో గోల్డ్ మెడల్ చదువుకున్నా సరే, కానీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ప్రాక్టికల్గా ఎంతో నేర్చుకోవాలి. అంతేగాని ఏది చేయకుండా నేనేదో హీరోని అయిపోతా అనుకునేది కాదు. మెయిన్లీ దానికి సంబంధించిన ఫుటేజ్ తీసుకోవాలి, దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కావాలి, దానికి సంబంధించిన పోలీసు ఇన్వెస్టిగేషన్ ఎలా ఉన్నది, పోలీసు వాళ్ళ దగ్గరికి పోయి ఫస్ట్ ఎంక్వైరీ చేసుకొని పోలీసు వాళ్ళు ఏమంటున్నారు, ఎక్కడెక్కడ ఏమేమి చేసారు, స్కెచ్ చేసిరా, స్కెచ్ మ్యాప్ ఉన్నదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి కూడా కరెక్టే చెప్తున్నా, కల్పరేట్ అమ్మాయి అయి ఉండొచ్చు, కావాలని కూడా రివెంజ్ కోసం కూడా వాళ్ళ మీద చెప్తుండొచ్చు. అది నీకు తెలుసా? అందుకని అమ్మాయిని ముందు ఇంటరాక్ట్ చేసినావా? ఇంకెవరా ప్రొసీడింగ్లో అమ్మాయి ఏం చెప్పింది, 161 స్టేట్మెంట్లో ఏం చెప్పింది, కంప్లైంట్లో ఏం చెప్పింది, ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ ఏం చూసుకోకుండా నేను ఇన్వెస్టిగేషన్ చేసినా నేను పెద్ద లాయర్ని అనుకుంటే కాదు. ఎంతోమంది లాయర్లు వస్తుంటారు పోతుంటారు. తరోగా చెక్ చేసి కరెక్ట్గా న్యాయం చేసేవాడే లాయరు. అంతేగాని ఏదో డబ్బుల ఎంట పడేయడం కాదు. డబ్బులు అనేది లాయర్ ఎంట పడతాయి నువ్వు వర్క్ చేస్తే. నాన్న చూడు, నువ్వు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డావు, ఎంతో కష్టపడి ప్రేమించి మమ్మల్ని పెంచావు. కానీ ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయినాం, జాబులు చేస్తున్నాం, పని చేస్తున్నాం. ఒక తండ్రి కొడుకుల కోసము, పిల్లల కోసము ఎంత కష్టపడి తన తండ్రి పిల్లల్ని ఎలా చూసుకుంటాడు, 10 మంది ఉన్నా సరే, 2 ఉన్నా సరే, 1 ఉన్నా సరే, దాని బాడీలో ఉన్న అవయవాల మీద ఎంతగా ప్రేమించి ఎలా చూసుకుంటాడు తండ్రి, పిల్లలు కూడా తండ్రిని అలాగే చూసుకుంటారు. ఎప్పుడు కమర్షియల్గా నువ్వు చూడరు. ఏదైనా తండ్రి ఎప్పుడైతే కోపంతో పిల్లల గురించి మాట్లాడతాడో అంటే కొన్ని వినని విషయాలలో మాట్లాడతాడు. కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చి ఎన్నో విషయాలు చదువుకోవడం వల్ల పిల్లలకు తెలుస్తుంది నాన్న. అలాంటప్పుడు పిల్లలు కూడా తల్లిదండ్రులకు కొన్ని కోపంతో, అంటే మీరు పూర్తిగా అర్థం చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు పిల్లలు కోపంతో చెప్పినంత మాత్రం మీ మీద ప్రేమ లేదని కాదు. అది ప్రేమ భావంతోనే చెప్పి మీరు ఆరోగ్యంగా ఇంకా మంచిగా ఉండాలనే కోరుకుంటారు. అంతేగాని మీరు ఓల్డ్ ఏజ్ అయిపోయారు, ఏదో ముసలోళ్ళు అయిపోయారు, అక్కడ ఇంట్లో ఉండాలి, ఇంట్లో కూర్చోవాలి అని కాదు. మీరు ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలనే కోరుకుంటాం. అంతేగాని తొందరగా పోయి మిమ్మల్ని ఏదో ఓల్డ్ ఏజ్ హోమ్లేజ్ చేస్తామో చచ్చిపోవాలని ఎవ్వరు కోరుకోరు నాన్న. ఏదో పిల్లలు కూడా అలాగే అనుకున్నారు, పిల్లలు కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నారనే అనుకొని ప్రేమతోనే తిడుతున్నారు అని అనుకోవాలి. అంతేగాని ఏదైనా చిన్న మాట కూడా మమ్మల్ని తిడుతున్నాము, మేము పెంచినాము, పోషించినాము అంటే ఎట్లా? అది బాధ్యత రహితము. మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమించి పోషించి పెద్దవాళ్ళని చేశారో మేము కూడా ఒక సెటిల్ అయిపోయిన తర్వాత సంపాదిస్తున్న క్రమంలో మిమ్మల్ని కూడా అంతే పద్ధతిగా మేము చూసుకోవాలని చూసుకుంటాము. అంతేగాని ఏ చిన్న లోపమైనా కానీ తిడుతున్నారు చేస్తున్నారా అని చెప్పేసి మమ్మల్ని మీద కోపం తెచ్చుకుంటే తప్పు నాన్న. అది ప్రేమ అనేది మీరు ఎంత ఇచ్చారో మేము అంతే ఇస్తాము. అది కరెక్ట్గానే ఉంటుంది. కానీ అది అర్థం పోవడం వల్ల కొంచెం ప్రాబ్లం వస్తుంది. ఎమోషనల్ అనేది కామన్ థింక్. ఇప్పుడు మీరైనట్టు మేమవుతాము. అంతేగాని దీంట్లో పెద్దగా మేము పెద్దవాళ్ళని తిడుతున్నాము, తాతని తిడుతున్నాము, తండ్రులను తిడుతున్నాము అనేది తప్పు పట్టొద్దు నాన్న. మిమ్మల్ని ఎప్పుడు మేము ప్రేమగానే చూసుకుంటాము. అంతేగాని మీ మీద మాకేం కోపం ఉండదు.